కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ బండి భగీరథ్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై కాసేపట్లో విచారణ జరగనుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భగీరథ్ నిన్న పోలీసుల విచారణకు హాజరు కాలేదు. తనకు 2 రోజుల సమయం కావాలంటూ పేట్ బషీరాబాద్ పోలీసులకు ఈమెయిల్ చేశాడు. తనపై వచ్చిన ఆరోపణలు తప్పు అని నిరూపించుకునే ఆధారాలతో 15న విచారణకు హాజరవుతానని పేర్కొన్నాడు. పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ బండి భగీరథ్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై కాసేపట్లో విచారణ జరగనుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భగీరథ్ నిన్న పోలీసుల విచారణకు హాజరు కాలేదు. తనకు 2 రోజుల సమయం కావాలంటూ పేట్ బషీరాబాద్ పోలీసులకు ఈమెయిల్ చేశాడు. తనపై వచ్చిన ఆరోపణలు తప్పు అని నిరూపించుకునే ఆధారాలతో 15న విచారణకు హాజరవుతానని పేర్కొన్నాడు. పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఇప్పటికే పేట్ బషీరాబాద్ లో నమోదైనటువంటి పోక్సో కేసుకు సంబంధించి బండి భగీరథ్ మధ్యంతర బెయిల్ పిటిషన్పై మరికొద్దిసేపట్లో తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగనుంది. ఎందుకంటే ఇప్పటికే వెకేషన్ బెంచ్లో మెన్షన్ చేశారు. ఈరోజు లిస్ట్ అయింది కాబట్టి ఐటెం నెంబర్ 28 లిస్ట్ అయింది. మరికొద్దిసేపట్లో ఆ పిటిషన్కు సంబంధించి విచారణ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక బండి భగీరథ్ అయితే మాత్రం తన పిటిషన్ కాపీలో చాలా కీలక అంశాలను కూడా అందులో ప్రస్తావన చేయడం జరిగింది. దాదాపు 5 కోట్ల రూపాయలు బాలిక కావచ్చు, బాలిక తల్లి తనని 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని, ఈ డబ్బులు ఇవ్వకపోతే, అంటే అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటామంటూ కూడా బెదిరింపులకు దిగారు. ఆ బెదిరింపులకు లొంగకుండా నేను కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను, ఆ కేసుకు సంబంధించి కూడా ఎఫ్ఐఆర్ అయిందనేటువంటి అంశాన్ని కూడా అందులో స్పష్టంగా పేర్కోవడం జరిగింది. తన పైన నమోదు చేసినటువంటి బిఎన్ఎస్ చట్టం 74, 75 సెక్షన్స్తో పాటు మిగిలినటువంటి మరో 2 సెక్షన్స్ కూడా తన పైన అవి అప్లికేబుల్ కావు. ఎందుకంటే ఎవరైతే బాధితురాలుగా చెప్తున్నటువంటి అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఈమెకి 19 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల వరకు కూడా వయసు ఉంటుంది. కావాలని ఆ రికార్డ్స్ను తారుమారు చేసి ఒక ఫేక్ డేట్ ఆఫ్ బర్త్ను సృష్టించి తన పైన పోక్సో చట్టం పడేలా, పోక్సో చట్టం కఠినమైనటువంటి పోక్సో చట్టాన్ని ఖచ్చితంగా ఎఫ్ఐఆర్లో ఉండే విధంగా వారి తల్లి వ్యవహరించింది అనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా ఆ పిటిషన్ కాపీలో కూడా స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో వారికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. మరోవైపు పిటిషనర్ తరపు న్యాయవాది కూడా ఇప్పటికే హైకోర్టుకు చేరుకున్నారు. అయితే ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ఈ పోక్సో చట్టం అతనిపై ఉంటుందా లేదా అనేటువంటి అంశంతో పాటు తను కోరుకున్నట్లు మధ్యంతర బెయిల్ మంజూరు చేయబోతుందా లేదా అనేది మాత్రం మరికొద్ది సేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఈ కేసులో మనం చూసాం లాస్ట్ 8వ తారీఖు నుండి ఇప్పటి వరకు చాలా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పేట్ బషీరాబాద్ పోలీసులు నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా ఆ నోటీస్ మరికొంత సమయం కావాలంటూ కూడా ఒక రిప్లై కాపీ పంపారు. కానీ పోలీసులు అయితే మాత్రం ఎక్కడా కూడా మాకు ఈమెయిల్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా రిప్లై కాపీ అందలేదు, కేవలం మీడియాకు మాత్రమే విడుదల చేశారంటూ కూడా ఒకవైపు పోలీసులు దానిపైన క్లారిటీ ఇచ్చినటువంటి సందర్భం కూడా కనపడింది. మరోవైపు తెలంగాణ హైకోర్టులో ఈ పిటిషన్ పెండింగ్ ఉంది కాబట్టి భగీరథ్ తెలంగాణ హైకోర్టు ఇచ్చేటువంటి ఆదేశాల మేరకే నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలనేది వాళ్ళ న్యాయ నిపుణుల సలహా మేరకే బండి భగీరథ్ విచారణకు హాజరు కాలేదనేటువంటి చర్చ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు తెలంగాణ హైకోర్టులో ఇరు వాదనలు విన్న తర్వాత తెలంగాణ హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, వీరు చెప్తున్నట్లుగా బాలికకు 19 నుంచి 20 సంవత్సరాలు ఉంటాయనేటువంటి అంశం ఏదైతే చెప్తున్నారో వాటికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా తమ దగ్గర ఉన్నాయి, వాటిని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయబోతున్నాం అనేది వాళ్ళ తరపున ఉన్నటువంటి న్యాయవాదులు చెప్తున్నటువంటి మాట. మరి దాన్ని కన్సిడర్ చేసినట్లయితే తెలంగాణ హైకోర్టు ఈ అంశానికి సంబంధించి ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వబోతుందనేది మాత్రం ఉత్కంఠ రేకెత్తిస్తుంది. ఏదైనప్పటికీ దేశంలో ఒక కేంద్ర మంత్రి కుమారుడు ఒక పోక్సో కేసులో ఇరుక్కోవడం అనేది పెద్ద సంచలనంగా మారింది. కాబట్టి ఈ రోజు తెలంగాణ హైకోర్టు ఇచ్చేటువంటి డైరెక్షన్ ఆధారంగా చేసుకుని ఈ కేసులో కీలక మలుపు తిరిగేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.